నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో వరద బాధితులకు ప్రత్యేక నిధులతో నిత్యావసర సరుకులు అందించిన క్లబ్ సభ్యులు. గుడివాడ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ గుప్తా. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను బాధిత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని తెలిపిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన కటారి ఈశ్వర్ కుమార్. గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బేతవోలు వాసమాంబ గోడన్స్ నందు లయన్స్ క్లబ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో లయన్స్ కల్ట్ గ్రాంట్స్ నుండి నిధులు తీసుకువచ్చి మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల నష్టపోయిన వారికి తమ వంతు సహాయంగా 12 రకాల సామాగ్రితో కూడుకున్నటువంటి సహాయాన్ని అందించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ గుప్తా తెలియజేశారు. గుడివాడ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్విరామంగా గుడివాడలో నిర్వహిస్తూ వస్తున్నామని గుడివాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కృష్ణకిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ డిసిఎస్ చక్దర్, లైన్ రవీంద్ర, కార్యదర్శి యు సతీష్, కోశాధికారి వేణుగోపాల్, జోన్ చైర్మన్ అడబాల అప్పారావు, నిమ్మగడ్డ శివశంకర్, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శంకర్ గుప్తా, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316D. ఈ లయన్స్ డిస్ట్రిక్ట్ అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా 2 రెవెన్యూ జిల్లాలు కలిపి డిస్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ జిల్లాలో 104 క్లబ్లు ప్రతినిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. గుడివాడ క్లబ్బు స్థాపించి 48 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో లక్షల మందికి మరి స్వర్గీయ డాక్టర్ గంగాధరరావు గారి ఆధ్వర్యంలో ఈ క్లబ్బు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందటమే కాకుండా ఈ క్లబ్ నుంచి ఇంకా 3-4 క్లబ్బులు కూడా పెట్టడం జరిగింది. అట్లా గుడివాడ ప్రాంతంలో లైనిజానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న గుడివాడ క్లబ్లో మరి ఈ సంవత్సరం కిషోర్ గారు ప్రతినిత్యం అన్నదానం చేయటమే కాకుండా చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తీర్చడం కోసం చక్కగా సేవ చేయటం జరుగుతూ ఉంది. లైనిజంలో 106 సంవత్సరాల నుంచి మరి లైనిజం పనిచేస్తుంటే మరి గుడివాడ క్లబ్బే 49 సంవత్సరాల నుంచి లైనిజంలో చక్కని సేవా కార్యక్రమాలు అందించడం, అట్లాగే 210 దేశాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుంటే లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారి ద్వారా ఒక క్లబ్ స్థాపించి ఆ ఏరియాలో ఎవరికి ఏ అవసరాలు వచ్చినా కూడా అవసరాలు తీర్చేదానికి ఈ లయన్స్ క్లబ్లు పనిచేస్తున్నాయి. కులాలకి మతాలకి అతీతంగా మరి లయన్స్ క్లబ్లు పనిచేయటం, ఎక్కడ ఏ అవసరాలు వస్తే ఆ అవసరాలు పనిచేయటం. మెయిన్గా ఒక గుడివాడ క్లబ్బే తీసుకుంటే చక్కగా ఎన్నో సర్వీస్ ప్రాజెక్టులతో కాకుండా ఒక చక్కని ఐ హాస్పిటల్ నిర్మించి ఐ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తులు వచ్చినా మరి లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఎల్సిఎఫ్ ఫండ్ ద్వారా ఫండ్స్ తెప్పించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలో దాదాపుగా వేల ఐ హాస్పిటల్సే కాకుండా ఎన్నో కార్యక్రమాలు డయాబెటిక్ మీద, అన్ని ఎన్విరాన్మెంట్ మీద, విజన్ మీద ఎన్నో చక్కని కార్యక్రమాలు జరగటమే కాకుండా ఇట్లాగే ఈ ఉపద్రవాలు వచ్చినప్పుడు, మరి సైక్లోన్స్ వచ్చినప్పుడు, మరి భూకంపాలు వచ్చినప్పుడు కూడా మరి ఎమర్జెన్సీ గ్రాంట్ పేరుతో రిలీవ్ చేసి మరి అక్కడున్న ప్రజలకి మరి సేవలు అందించడం జరుగుతుంది. అదే సందర్భంలో పోయినసారి మనకి ఈ తుఫాన్ వచ్చి వర్షాలు వచ్చినప్పుడు మరి చాలా పొలాలు మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో నేను కూడా ఇంటర్నేషనల్కి రాస్తే వాళ్ళు కూడా ఎమర్జెన్సీ గ్రాంట్ కింద పంపించడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఈ సంవత్సరం 5 క్లబ్బుల ద్వారా ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడ, కంచిచెర్ల, జగ్గేపేట ఈ 5 క్లబ్బుల ద్వారా ఆ వచ్చిన గ్రాంట్ని అంతా కూడా ఈ కిట్స్ రూపంలో తయారు చేసి పేద ప్రజలకు ఇవ్వడానికి ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన గుడివాడ క్లబ్ వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు
లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో మరి 2023-24 సంవత్సరానికి పురస్కరించుకుని మరి కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మా ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ 23-24 సంవత్సరం చేసినటువంటి మేము అభివృద్ధి కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలని మరి అభినందించడానికి మా జిల్లా గవర్నర్ గారు అయినటువంటి మా శంకర్ గుప్తా గారు, మరి అట్లాగే క్యాబినెట్ సెక్రటరీస్, మరి అట్లాగే మా లయన్స్ మెంబర్సు, మరి అందరికీ మరి ముందుగా మా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మేము ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మరి మా గవర్నర్ గారు అన్ని క్లబ్లకు కూడా విజిట్ చేస్తూ అట్లాగే మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ తరఫున మా క్లబ్ కూడా ఇవాళ మరి గవర్నర్ గారు విజిట్ మరి మాకు ఎంతో సంతోషకరం. మరి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రెసిడెంట్ సెక్రటరీ మా ఆధ్వర్యంలో మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో కూడా ఇప్పటి వరకు ఐ క్యాంప్స్ కానివ్వండి, మరి ఐ ఆపరేషన్లు కానివ్వండి, మరి అట్లాగే స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు ఇవ్వటం కానివ్వండి, వృద్ధులకి మరి బట్టలు ఇవ్వటం కానివ్వండి, మరి అట్లాగే ప్రతిరోజు కూడా అన్న కార్యక్రమం అనేది ప్రతి నిత్యం మరి జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్లో జరగడం మరి మా లయన్స్ మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో కూడా మేము చేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి గవర్నర్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని క్లబ్బుల్లో కూడా అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి మా గవర్నర్ గారు అన్ని క్లబ్బులు కూడా విజిట్ చేయడంలో మరి ఆ సందర్భంగా ఈరోజు మాకు గుడివాడ రావడం జరిగింది. మరి అట్లాగే మరి వరద బాధితులకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి మా ఆదుకునే సందర్భంలో ఇవాళ మాకు కూడా మరి ఆ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మాకు 8 వస్తువులు ఉండటం జరిగింది. ఇక్కడ మరి 10 వస్తువులు, ఈ 10 కూడా మరి కందిపప్పు కానివ్వండి, మినపప్పు, అట్లాగే బట్టలు, సోప్స్ ఇవన్నీ కూడా మరి అంటే పెద్దవారు అనుకున్నాం కానీ కొంచెం మనకు ఉన్నటువంటి వారికి మనం సహకారం చేయాలని చెప్పేసి మా గవర్నర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం లయన్స్ క్లబ్లో. మరి ఆ సందర్భంగా మా గవర్నర్ గారికి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం. ముందుగా ఆగండి. మన వేదికను అలంకరించినటువంటి మన లయన్స్ ప్రీతం గవర్నర్ గారు శంకర్ గుప్తా గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి లయన్స్ క్యాబినెట్ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి లయన్స్ సేవామూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా కంటికి చిన్నపిల్లలకి ప్రతి స్కూల్లో కూడా ఐ స్క్రీనింగ్ క్యాంపు, డెంటల్ క్యాంపులు, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లా విరివిగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మొక్కలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తున్నాము. తర్వాత ఎవరికైనా సరే ఎవరికి కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు, ఐఓఎల్ ఆపరేషన్, శుక్లం ఆపరేషన్లు అటువంటి ఏమైనా ఉంటే అవి కూడా ఉచితంగా చేస్తున్నాము. ఇలాగే మన ఫ్లడ్ రిలీవింగ్ వరద బాధితులకి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి వారికి పప్పు, ఉప్పు, దాంట్లో కందిపప్పు, మినపప్పు, వాళ్ళకి బట్టలు, పళ్ళెం ఒకటి, గ్లాసు ఇట్లా అటువంటి ఎన్నో కిట్టు మనకు పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్ అందరికీ కూడా ఇవి ఇచ్చి వాళ్ళకి ఇట్లా మా లయన్స్ సంస్థ ద్వారా వీళ్ళందరినీ ఇట్లా ఆదుకోవడం, ఇలా ఇటువంటి కార్యక్రమాలు విరివిగా ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాను. గుడ్లవెల్లేరు గ్రామానికి చెందిన కనకరత్నం అనే వ్యక్తి గుడివాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందకపోవటం వలన దురదృష్టవశాత్తు మరణించడం జరిగిందని, అనంతరం కుటుంబ సభ్యులు మరియు కుల సంఘ నాయకులు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడగా నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకొని అనంతరం నష్టపరిహారం ఇవ్వకుండా ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఆ కుటుంబానికి అండగా నేడు మాజీ మంత్రివర్యులు కటారి ఈశ్వర్ కుమార్ ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. తొలుత జ్యోతిరావు పులే దంపతులు విగ్రహాలకు మరియు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కటారి ఈశ్వర్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి చాలా నెలలు అయినప్పటికీ 2 రోజుల క్రితం మరణించిన వ్యక్తి భార్య తనకు ఫోన్ చేసి జరిగింది వివరించడం జరిగిందని, వెంటనే స్పందించి గుడివాడ బీసీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం జరిగిందని ఈశ్వర్ కుమార్ తెలియజేశారు. నేడు ఆ కుటుంబానికి నాతో పాటు ఎంతో మంది అండగా నిలిచేందుకు బయటకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వైద్యులు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తానని తనకు ఫోన్లు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ పట్టణ అధ్యక్షులు దారి నరసింహారావు, రావుకొల్లు మల్లేశ్వరరావు, కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
నరసరావు గారు, సోదరులు డాక్టర్ మల్లేశ్వరరావు గారు, నేను కాపు సేవా సమితి అధ్యక్షులు రాంబాబు గారు, కమిటీ సభ్యులందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున వారికి ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు కోరినట్టు కూడా మొదటగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పూలే గారు విగ్రహంతో పాటు ఈ సెంటర్కి ఒక ప్రత్యేకమైన ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ఏదైతే ఉన్నదో గుడివాడలో ఎవరు చేయలేని పని నన్ను కూడా కలుపుకునే నేను బీసీ సామాజిక వర్గం అయినా కూడా గుడివాడలో పూలే గారి విగ్రహం నేను పెట్టలేకపోయాను. ఆ విగ్రహాన్ని ఇంత మెయిన్ సెంటర్లో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారిని, అలాగే వారి కమిటీ సభ్యుల్ని మొదటగా పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ఈ సెంటర్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మాజీ ప్రధానమంత్రి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన వెనుకబడి తరగతికి చెందిన వ్యక్తి, ఆయన బీసీ సామాజిక వర్గం. ఇక్కడ పివి నరసరావు గారు సంగతి చెప్పాలంటే ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఒక విషయం నేను కొత్త జనరేషన్ కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఆమె దేశంలో ఉన్న పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా లిస్టు తయారు చేసినప్పుడు ఫైనల్ స్క్రీనింగ్కి పివి నరసరావు గారికి ఇచ్చేవాడు. మేము కూడా మాది కాంగ్రెస్ ఫ్యామిలీ కాబట్టి మా జనరేషన్లో ఏం జరిగేది కూడా నాకు తెలుసుకోమని చెప్తున్నాను. ఫైనల్ స్క్రీనింగ్ అనేది పివి నరసరావు గారికి లిస్టు పంపండి అని చెప్పారు. ఆయన క్రైటీరియా తీసుకుని పివి నరసరావు గారు ఇందులో ఎంతమంది బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారా లేదా అని చెప్పని కంపల్సరీగా ఉండాలని మొత్తం అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక లిస్ట్ అంతా మారిపోయింది. అక్కర కులంలో పుట్టినా కూడా బీసీల కోసం తాపత్రయపడే వ్యక్తి మన రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఒక్క పివి నరసరావు గారు అని చెప్పాల్సిన అవసరం. అందుకనే ఎన్జిఓ హోమ్స్, ఎన్జిఓలో చాలామంది బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్జిఓ అసోసియేషన్ మా దగ్గరకు వచ్చి ఎన్జిఓ హోమ్ మేము కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి, మీరు కాన్స్టిట్యున్సీ ఫండ్ నుంచి డబ్బేమంటే నేను 2 లక్షలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఒకసారి మీరు ఎవరిని వెళ్ళి చూస్తే ఫౌండేషన్ స్టోన్ మీద కటారీ ఈశ్వర్ కుమార్ ఎన్జిఓ హోమ్ అని ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందంటే మీరు చూస్తే మెట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడు, ఆ మెట్ల కింద ఉంది. తర్వాత నేను తెలుసుకుని కాదు ఈ డబ్బు ప్రభుత్వం డబ్బు, ఇది నా డబ్బు కాదు, ఈ దేశానికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు పివి నరసరావు గారు, ఆయన పేరు పెట్టండి చెప్పి నేను చెప్పి పట్టుదలతో నేను మార్పిస్తే వాళ్ళ ఇష్టం, ఎన్జిఓస్కి ఇష్టం లేకపోయినా కూడా దాన్ని పివి నరసరావు గారి ఎన్జిఓ హోమ్ అని చెప్పని దానికి మార్చారు. అది మినిమం ఒక బీసీగా, దానివల్ల ఏదో ఆయనకు వచ్చే గౌరవం ఏదో వస్తుందని అనట్లేదు, నా బాధ్యత కాబట్టి. ఇవాళ పూలే గారు ఆయన 18వ శతాబ్దంలో ఆయన పుట్టి ఇవాళ మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. వాళ్ళ పూలే గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఏదో ఒక ప్రధానమంత్రి అయ్యారనో, మహారాష్ట్రలో పుట్టి ఆయన ఒక బీసీలకే కాదు అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసిన మనిషి. ఆయన ఒక అగ్ర కులానికి చెందిన మ్యారేజ్ ఫంక్షన్కి వెడితే వాళ్ళు చాలా చిన్న చూపు చూసి, అప్పుడు 18వ శతాబ్దంలో బీసీలు కూడా అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎస్సీలు చూస్తున్నారు, చాలా తగ్గినా కూడా ఎంతో అంత ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఆ రోజు ఆయన పోరాటం చేసిన వ్యక్తి. అయితే ఇవాళ మేము ఇక్కడికి వచ్చి, నేను కానీ మన బీసీ సోదరులు కానీ సోదరిమణులు కానీ ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం కనకరత్నారావు అని చెప్పిన వ్యక్తి, దళిత నాయకుడు గుడ్లవల్లేరులో. ఆ వ్యక్తి దురదృష్టవశాత్తు హాస్పిటల్లో జాయిన్ అయ్యి కేవలం డాక్టర్ గారు సరైన ట్రీట్మెంట్
గుర్తింపు లేదు కాబట్టి 5 రోజులు డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి కుటుంబ సభ్యులు ఇక్కడ మేము మంచి హాస్పిటల్ తీసుకెళ్తాం విజయవాడ, మీరు పంపించండి అంటే ఆయన సరైన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వకుండా విజయవాడ కూడా ఆయన్ని పంపించే పరిస్థితి లేకపోబట్టి ఆయన దురదృష్టవశాత్తు మరణించారు. అప్పుడు ఉద్దవల్లేరులో ఉన్న దళిత సోదరులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీ మిస్టేక్ వల్ల జరిగింది, ఆ కుటుంబానికి మీరు సాయం చేయండి చెప్పని అడిగారు. అయితే ఆయన సతీమణి మాత్రం నాకు డబ్బు వద్దు, నేను డబ్బు తీసుకోను, నేను దళిత కులానికి చెందిన వ్యక్తినైనా కూడా నాకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంది, నా భర్తను అన్యాయంగా చంపేశారు, దానికి మీరు సంజాయిషి చెప్పండి అని చెప్పి మాత్రమే ఆమె అడిగారు. అయినా దళిత నాయకులందరూ కూడా ఆమె సముదాయించి మీరు ఎంతో అంత కాంపన్సేషన్ ఇవ్వమంటే సరే ఆయన 10 రోజుల క్రితం 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడి రేపు రండి ఇస్తానని చెప్పి అన్న తర్వాత మళ్ళీ ఈ నాయకులందరూ కూడా వెళితే ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా నేను ఇవ్వను, మీరు ఏం చేసుకోండి, మీరు ఏం చేసుకోండి చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు. నేను ఇవాళ దాన్ని రాజకీయం చేసి వాళ్ళు బదనాం చేయాలి, వీళ్ళ బదనాం చేయాలి అని చేస్తూ మేము రాలేదు. ఈ కార్యక్రమం మేము కేవలం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీలందరం కూడా సమైక్యంగా ఉన్నాము అని ఒక మెసేజ్ మళ్ళీ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాం. కానీ అప్పటి నుంచి ఆ సమస్య పరిష్కారం కానప్పుడు ఆయన సతీమణి నిన్న ఫోన్ చేశారు నాకు, నిన్న ఫోన్ చేసి అన్నగారు ఇలా జరిగిందని, అమ్మ నేను వస్తున్నానని చెప్పన్నాను. మార్నింగ్ వస్తుంది, మా గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో మన సభ్యులందరూ కూడా మన ఇక్కడున్న బీసీ సంఘానికి చెందిన మెయిన్ లీడర్స్ అందరూ సభ్యులుగా ఉన్నారు. నేను ఇమ్మీడియట్గా రేపు నేను గుడివాడ వెళ్తున్నాను. రేపు గుడివాడ రేపు నేను గుడివాడ వెళుతున్నాను. 12 గంటలకల్లా డాక్టర్ గారు ఆఫీసు ముందు, హాస్పిటల్ ముందు నేను కూర్చుంటాను, ధర్నా చేస్తాను. కేవలం ఆయన బాధ్యతారాహిత్యంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్లే కనకస్తారావు గారు ప్రాణాలు పోయింది. కాబట్టి ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో ఆ 5 లక్షలు ఇచ్చే వరకు కూడా అక్కడి నుంచి లేచే సమస్య లేదు. మీరు ఇందులో వాలంటరీగా దళితుల మీద అభిమానం ఉన్న వాళ్ళు మీరు ముందుకు రండి అని చెప్పి అనగానే ఇమీడియట్గా బీసీ రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు సిఐటియు నాయకులు ఆసిపి రెడ్డి ఆటో వర్కర్స్ యూనియన్తో సమావేశం అవటం జరిగింది. గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్తో మాట్లాడిన ఆసిపి రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల వల్ల ఆటో డ్రైవర్లు మరియు ఇతర వాహనాల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని ఖండిస్తూ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు సిఐటియు మరియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రవాణా కార్మిక ఫెడరేషను ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలిపివ్వడం జరిగింది. ఈరోజు రవాణా రంగంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ని మార్పులు చేశారు. ఆ మార్పుల వలన చూస్తే సుమారు జైలు శిక్ష ఇవన్నీ బాగా పెరిగిన పరిస్థితి ఉంది. హిట్ అండ్ రన్ పేరుతో అయితే ఒక డ్రైవర్ యాక్సిడెంట్లో ఏదైనా గురైతే అతనికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం, 10 ఏళ్ళు జైలు శిక్ష ఇవి విధించేటట్టు ఆ చట్టంలో రూపొందించబడ్డారు. అందులో ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా రవాణా కార్మికులతోనే దేశంలో రవాణా 100% ఈ రవాణా రంగంలో కార్మికులు బతుకుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు లేవు కాబట్టి చదువుకున్న యూత్ అంతా ఈరోజు ఆటోలు కానీ లేకపోతే టాటా మ్యాజిక్లు కానీ ఉన్న ఆస్తులు అమ్ముకుని ఈ రవాణా రంగంలోకి వస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఈవి యాక్ట్ని మార్పులు చేసి సామాన్య మధ్యతరగతి డ్రైవర్లు
బతకడానికి అనుకూలంగా లేకుండా చట్టంలో మార్పులు చేస్తూ పెనాల్టీలు పెంచడం, శిక్షలు పెంచడం చేసింది. దీని రీత్యా ఏంటంటే రవాణా రంగాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రవాణా రంగంలో ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అమిత్ షా గారిని హోమ్ మినిస్టర్ని కలిస్తే నేను కొద్దిగా మార్పులు చేస్తాను, మీతో చర్చిస్తాను అన్నాడు. కాబట్టి ఈరోజు రవాణా రంగంలో ఉన్న కార్మికులందరూ ఒక మెమరాండం తయారు చేశారు అమిత్ షా గారికి ఇవ్వడానికి. కాబట్టి శిక్షలు తగ్గించాలి, ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా మాకు భద్రత కల్పించాలి. ఇలా యాక్సిడెంట్లు అయ్యి డ్రైవర్లు అనేక మంది చచ్చిపోతున్న ప్రభుత్వాలు ఇన్సూరెన్స్లు ఉంటే ఆ ఇన్సూరెన్స్లు ఇప్పిస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి జీవనాధారం లేని పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ గారికి సంతకాలు సేకరించి మెమరాండం ఇచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, అట్లాగే 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే రవాణా ట్రాన్స్పోర్ట్ సమ్మెలో కూడా ఆటో కార్మికులు కానీ, టాటా మ్యాజిక్లు కానీ, అన్ని రవాణా రంగం మొత్తం లారీ కానీ అన్ని రంగాల వాళ్ళ కార్మికులు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసనని తెలియజేస్తున్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో అయితే సుమారు 30 లక్షల మంది ఈరోజు రవాణా రంగంలో బతికే పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎలాంటి సంక్షేమ సంఘం కానీ వాళ్ళ బోర్డు కానీ ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ ఏదైనా ప్రమాదాల్లో గురైనప్పుడు కూడా కుటుంబాలను ఆదుకుంటాకి అవన్నీ సంక్షేమ బోర్డు ద్వారా సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము డ్రైవర్లందరికీ కూడా ఈ సెక్షన్ ఆ సెక్షన్ అనే డ్రైవర్ తేడా లేకుండా అందరు డ్రైవర్లు కూడా యాక్సిడెంట్ అనేది అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుద్ది, కానీ కావాలని ఎవరు చేయరు. ఈ యాక్సిడెంట్లో డ్రైవర్ని బాధ్యుడిని చేసి శిక్షలు విధించడం, పెనాల్టీలు విధించడం, జైలు శిక్షలు విధించడం ఇవన్నీ చేస్తామనటం అనేది చాలా చట్టవిరుద్ధమైనటువంటిది, కార్మికులకు చాలా వ్యతిరేకమైనటువంటిది. దీన్ని ఖండిస్తున్నాం. మేము దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు చిల్డ్రన్స్ పార్క్ నందు ఇబ్బంది యొక్క నిర్లక్ష్యం కంటికి కనబడుతుందని మాచెల్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు ఆడుకునే పార్కులో కరెంట్ వైర్లు స్తంభం ఉండి ఏలాడుతున్నప్పటికీ వాటికి మరమ్మతులు చేయకుండా వదిలివేయటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వెంటనే సిబ్బంది కరెంటు వైర్ల మరమ్మతులను చేపట్టాలని కోరటం జరిగింది. చిన్నారులకు ఆటవిడుపుగా పార్కును ఏర్పాటు చేసిన స్టేడియం కమిటీ సభ్యులు అభినందనీయులని, కానీ చిన్న లోటుపాట్లను కూడా సరిచేస్తే చాలా మందికి ఈ పార్కు ఉపయోగకరంగా ఉంటుందని, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆర్కే తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక నందమూరి తారక రామారావు గారి చిల్డ్రన్ పార్క్స్ ఎంతో అభివృద్ధితో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు చదువుతో పాటు పిల్లలు ఆహ్లాదకరంగా ఉండాలని ఈ పార్కుని నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లల్లో ఆ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈ పిల్లలు ఎంతో ఆహ్లాదకరంగా సౌకర్యవంతమైన ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఏదేమైనా సరే ఎన్టీఆర్ కమిటీ వారికి, ఎన్టీఆర్ స్టేడియం వారికి ఈ పార్క్ కట్టించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ చిన్న సమస్య ఉందండి. చిన్నపిల్లలకి ఏమీ తెలియని ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ లైటింగ్ స్టాండ్లు అండి, ఈ లైటింగ్ స్టాండ్లు వల్ల చూడండి ఒకసారి ఈ పిల్లలు ఆడుకుంటూ తల్లిదండ్రులు హడావుడిగా ఉంటారు, అత కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. గబుక్కున దీన్ని ఏదైనా ముట్టుకుంటే వాళ్ళకైనా ఇబ్బంది అవుద్దని మా ఆలోచన. దయచేసి ఎన్టీఆర్ కమిటీ వారు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు వెంటనే చర్యలు తీసుకొని వీటికి తగిన జాగ్రత్త, అంటే పిల్లలు కూర్చుని ఇసుకలో ఆడుకుంటూ గబుక్కున వైర్ని పట్టుకోవడం కానీ ఎట్టగానే అవుద్దని మా ఆలోచన. సో దయచేసి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు వెంటనే మా విన్నపాన్ని విన్నవించుకొని ఈ దగ్గర ఇక్కడి నుంచి స్టాండ్లు దగ్గర 5-6 ఉన్నాయండి. ఆ స్టాండ్లు అన్నిటికీ ఇలా ఓపెన్ చేస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ వైర్లు లాగుతారు, పట్టుకుంటారు, సంథింగ్ ఇలాంటి జరుగుతూ ఉంటుంది. దీనికి రక్షణ కవచం ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ స్టేడియం వారికి ఈ విధంగా మళ్ళీ దీని గురించి నేను ఒకసారి వెళ్ళి మాట్లాడటం జరుగుతుందండి. వెంటనే స్పందించి దీనికి రక్షణ కవచం ఏర్పాటు చేసి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలని నా కోరిక అండి. జై హింద్. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించే ఫిబ్రవరి 16వ తేదీ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించే
గ్రామీణ పారిశ్రామిక సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని కృష్ణా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నరసింహారావు పిలుపునిచ్చారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో గౌరిశెట్టి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా, నిర్వహించే సమ్మెను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి, ఆర్సీపీ రెడ్డి, సొంటి ఉమామహేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఉన్నాయి, కౌలు రైతులు ఉన్నాయి, కార్మికులు ఉన్నాయి, ప్రజలందరూ ఉన్నాయి. అలాగే దీంతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఈ ధరలు విపరీతంగా పెంచేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా ప్రజలపైన భారాలు పడుతున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ధరలను కూడా తగ్గించాలనేది కూడా డిమాండ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను కూడా నిరసిస్తూ, అలాగే ఇవాళ ప్రజల సొత్తు సంపద అయినటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలే కానివ్వండి, ప్రజా సంపదను కూడా ఇవాళ కార్పొరేట్లు దోసిపెట్టడానికి కూడా ఖండిస్తూ ఇవాళ నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వం విధానాలని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే దానికి ఇవాళ దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకి పిలిపివ్వటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఇవాళ ప్రజలు కూడా ఇవాళ ప్రజలపై పడే భారాలు, ప్రజల పడే సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చి ఈ సమ్మెలని జయప్రదం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగినట్టు ఉంటుందనేది. కర్షకులు, కార్మికులు అందరూ కలిసి 16వ తారీఖున గ్రామాల్లో అయితే బంధు, పట్టణాల్లో అయితే కార్మికులు, ఉద్యోగులు సమ్మె ఇది చేయటం అనేది జరుగుతుంది. ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మహారాష్ట్రలో ఇంగోలే అనే జిల్లాలో 10 మంది రైతులు బ్యాంక్ అప్పులు కట్టలేక వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి లివర్ అమ్మకానికి పెట్టారు 90,000 రూపాయలకి. కిడ్నీ అయితే 70,000, కన్ను అయితే ఇస్తే 25,000. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది అన్ని చోట్ల లేదు కానీ కొన్ని చోట్ల ఉంది. అంటే శరీరంలో ఉన్న అవయవాలను అమ్ముకుని అప్పులు తీర్చుకోవాల్సిన దుస్థితికి ఈ మోడీ గారి పాలన నెట్టబడింది. కాబట్టి ఈ బంధుని అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కార్మిక కర్షక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ నెల 16న జరిగే బంద్ని కార్మిక కర్షక రైతు సంఘాలు మరియు కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు విరివిగా పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేయాలని మేము రైతు సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. వ్యవసాయాన్ని 2020 నాటికి వ్యవసాయం లాభసాటిగా చేస్తానన్న మోడీ గారు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. కాబట్టి త్వరితగతిన వెంటనే మిచ్చాంగు తుఫాను వల్ల పంట నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలని, పని మీద దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని, అలాగనే రైతులకి కావలసిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏమి అందుబాటులోకి రావటం లేదు. విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు, ఎరువులు లేవు. కాబట్టి త్వరితగతిన కేంద్రం, రాష్ట్రం వెంటనే చర్యలు తీసుకొని పోలవరం ప్రాజెక్టుని వెంటనే త్వరితగతిన నిర్మించి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతు చట్టాలు 3 చట్టాలు హామీ ఇచ్చారు. చెప్పండి. మోడీ గారు వచ్చిన కాడి నుంచి రైతులకి ఏమీ వరగదోసింది ఏమీ లేదు. ఊరిన బడ్జెట్లో చూపించడమే కానీ రైతులకి ఇచ్చింది ఏమీ కనపడతలా. అట్లాగే 3 చట్టాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు, ఈ రోజుకి తీసుకోవాలా. ఇంకా నెక్స్ట్ అప్పుడు చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వమని పోరాట సంఘాలన్నీ అడిగినాయి, ఏమీ ఇవ్వలేదు. దౌర్జన్యంగా వెహికల్స్ పెట్టి తొక్కించిన వ్యక్తుల్ని శిక్షించాలని కోరినా కూడా చేస్తామని చేయలేదు. అక్రమ కేసులు ఎదురు బనాయించారు. కాబట్టి దీని మీద తక్షణం న్యాయం చేయాలని రేపు 16వ తారీఖు
బంద్కు అన్ని మిత్రపక్షాలు రైతు సంఘాలన్నీ కలిపి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు రైతులను లక్షాధికారులను చేస్తాను, గిట్టుబాటు ధర ఇస్తాను, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానని చెప్పాడు. కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ రైతులు కానీ కౌలు రైతులు కానీ వీళ్ళంతా కలిసి సుమారు చూస్తే 1,50,000 మంది బలవత్వ మరణాలు అంటే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని బట్టే దేశం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ 16వ తారీఖు దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్కు కార్మిక వర్గంగా సపోర్టు తెలియజేస్తున్నాం. అట్లాగే పారిశ్రామిక సమ్మెకు కూడా పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో వరద బాధితులకు ప్రత్యేక నిధులతో నిత్యావసర సరుకులు అందించిన క్లబ్ సభ్యులు. గుడివాడ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ గుప్తా. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను బాధిత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని తెలిపిన మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన కటారి ఈశ్వర్ కుమార్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.